మీరేమంటారు? మెడికల్ కాలేజీల నిర్మాణం ఆపేసిన ప్రభుత్వాన్ని మీరేమంటారు? మాది మంచి ప్రభుత్వం అని మీరు చెప్పుకోవడం కదండి. మిమ్మల్ని ఓటేసి గెలిపించింది ప్రజలు. అదే ప్రజలు మీరు మంచి ప్రభుత్వం అని ఎప్పుడు మీరు 5 ఏళ్ళ పాలనలోనే తీర్పిస్తారు తప్ప మీరే ఆధిపత్యం వహించి మీరే దానికి అన్ని విధాలుగా మేమే మెరుగైన ప్రభుత్వం మేమే మెరుగైన ఇది చేస్తున్నారో అది మీ యొక్క వ్యక్తిగత విలువలకు వదిలేస్తున్నాం మేము. ఎందుకంటే మీరు తప్పు చేస్తున్నారో ఒప్పు చేస్తున్నారో వెనకతలు వినేవాడు చూసేవాడు చూస్తారు తప్ప మీరు మేము కూటమి ప్రభుత్వం మంచి చేస్తున్నాము ప్రజలకు అన్నీ చేస్తున్నాము 6 సూపర్ 6 చేస్తున్నాం ఇవి అని మీరు అనుకుంటున్నారు. ఏ ఒక్కటి కూడా మీరు నిర్వర్తించలేదు. సామాన్య ప్రజానికి నుంచి మీరు ఎవరిని కూడా మీరు తృప్తిపరచలేని పరిస్థితిలో ఉన్నారు. అసలు జగన్ ఏం చేయలేదు, నాశనం చేశారు రాష్ట్రాన్ని అంటున్నారే సారు. జగన్ నాశనం చేస్తే 17 మెడికల్ కాలేజీలు, కొన్ని వందల మంది సచివాలయ సిబ్బంది, వెల్ఫ్ సెంటర్లు, అలాగే హ్యాచరీస్, ఇలా ఎన్నో పథకాలు, ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలు, రైతు భరోసాలు, వేల లక్షల మందిలో ఇల్లు, జగనన్న వైఎస్ఆర్ కోన్లు, ఇన్ని అభివృద్ధి పథకాలు చేస్తున్నారు కనబడుతుంది కదా సార్. అయితే ఒకటే మీకు మాకు తేడా ఏంటంటే జగన్ అనేవాడు చేసుకుంటూ పోతాడో భుజం మీద నాలుకేసుకొని చెప్పుకుంటూ వెళ్ళాడు. మీకు చెప్పుకుంటూ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దానివల్ల మీకు ఏముందంటే ఆర్భాటం ఎక్కువ, ఆలోచన తక్కువ. నిజమేనది జగన్ నేను చేసి చెప్పుకోలేకపోయినా నిజమేనా? నిజం కదా సార్, కనబడుతుంది కదా. ఇంత అభివృద్ధి చేసినా సరే జగన్ తాలూకా అభివృద్ధిని ఎక్కడ కూడా ఫ్లెక్సీలు కానీ లేదంటే సంబంధిత కార్యకర్తలు కానీ ఎవరూ లేదు. ప్రతి నాయకుడిని కూడా వాళ్ళ విధుల్లో ఉంచాడు తప్ప ఎవరిని ఆర్భాటం చేసుకునేలాగా జగన్ ప్రభుత్వంలోనే దాని పబ్లిసిటీ లేదు సార్. అదే మీ కూటమి ప్రభుత్వం పబ్లిసిటీ ఎక్కువ, మీ అభివృద్ధి తక్కువ. దానివల్ల ఏముందంటే ప్రతి ఒక్కడు కూడా ఆ ప్రాంతంలో కార్యకర్త లేదంటే నాయకుడు ఏం చేస్తాడో ఏదో ఒక ఫంక్షన్ ఇస్తే ఆ ఫంక్షన్కి ఫోటోలు, నెక్స్ట్ బోల్డ్ పబ్లిసిటీ. దానివల్ల అభివృద్ధి అయిందని మీరు తృప్తి పడుతున్నారు తప్ప అభివృద్ధి ఏమీ లేదు. ఏం అభివృద్ధి ఇచ్చారు? స్వయంగా చంద్రబాబు గారు పెన్షన్ ఇస్తున్నారే ఇంటింటికి వెళ్ళి నెల ప్రతి నెల. ఏది సార్, ఇప్పుడు మీరు కొత్త ఫంక్షన్కి ఇంకా వెబ్సైట్ ఓపెన్ చేయలేదు. ఎక్కడ ఇస్తున్నారు మీరు? ఏది చూపించండి. నేను మా నియోజకవర్గంలో ఎన్నో ఇస్తాను. ఏదో అప్పచెప్పినట్టు ఒక కార్యకర్తలు ఒక నాయకుడినో ఫంక్షన్ లెవెల్నటువంటి వ్యక్తులు నేను తీసుకెళ్ళి మీకు సబ్మిట్ చేస్తాను. జనంలోకి చంద్రబాబు గారు వెళ్ళిపోతున్నారు, జగన్ అయితే బయటికి రాలేదు అప్పట్లో అని అంటున్నారు. లేదు సార్, ఏమి లేదు. మీకు రంగు పూసుకున్నటువంటి నాయకులు తప్ప సామాన్య ప్రజలు ఎవరో కూడా మీకు వసతి పలకలేదు. అది సత్యం. ఇప్పుడున్న ఈ మొత్తం మీరు షో చేస్తున్నారని అంటున్నారు కదా, ప్రచారం ఎక్కువ చేసుకుంటున్నారు అంటున్నారు కదా, జనాలు ఏమనుకుంటున్నారు దాని గురించి? సార్ జనాలు ఏమనుకుంటున్నారు, మంచి అక్షపాత్ర ఇచ్చినటువంటి వ్యక్తిని దూరంగా పెట్టాము, ఈ రాక్షస పాలనకు మేము ఓటు వేసామో మోసపోయామని అసంతృప్తితో ఏం చేయాలో సద్యులో ఉన్నారు ప్రజానికం. అంతే అండి. ఓకే, థ్యాంక్ యూ సార్.